నా మొగనికి కోళ్ళపరం అంటే పిచ్చి. ఇళ్ళనే తింటా అంటాడు, ఇళ్ళనే వంట అంటాడు. నాకేమో వాసన వస్తుంది, తినబుద్ధి అయితే లేదంటే ఇళ్ళనే తిందామంటుండు. ఓ అయ్యా, ఈ కోళ్ళపరంలా నేనైతే తినా, నాకు వాసన వస్తుంది. నువ్వు తినేది ఉంటే తిను. ఒక టిఫిన్ గిన్నె నీకు ఇచ్చి పోతా, ఒక టిఫిన్ గిన్నె తీసుకొని పోయి నేను గసెట్ కింద తినొస్తా. సరే తీయే, నువ్వు టిఫిన్ గిన్నె తీసుకొని షెట్ కింద తినుడెందుకు, నేను టిఫిన్ గిన్నె తెచ్చుకొని కోళ్ళపారంలా తినుడెందుకు. షెట్ కింద అయితే షెట్ కిందకే పోయి ఒక బుక్క తినొద్దాం పాయే. ఏడి పనులు ఆన్నే ఉన్నాయి, మస్తు పనులు ఉన్నాయి. అబ్బా, నా మొగడు చెప్తే తినకపాయే. పైసలు ఉన్నప్పుడు ఏమన్నా ఫ్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకొని కిరాయిలకు ఇచ్చుకొని బతుకుదామయ్యా మంచిగా అంటే ఈయనక ఆ పైసలు పెట్టి కొలపరం కట్టిండు. చేయలేక యాస్ట్ వస్తుంది నాకు. చేసి చేసి రెక్కలన్నీ ముక్కలు అవుతున్నాయి. నడుమైతే లేస్తనే లేదమ్మా. ఇప్పుడు పోయి ఒక బుక్క తినొచ్చి ఇక కోళ్ళ గిన్నెలన్నీ తోమాలే, కడగాలే. వస్తున్నావాయే, దాదా. ఆ, వస్తున్నా వస్తున్నా, నువ్వు నడువు. అన్నము తిందాం పటయ్యా, అట్లా కూసో. లత, మూత వెళ్తలేదా? నేను తెరవన్నాయే. ఏ ఏమొద్దయ్యా, నాకు మా వెళ్తుంది, నేను తీస్తుంది. అయ్యా, నేను 2 టిఫిన్లల్లా అన్నం పెట్టిన, ఒక గిలాసలా కూరేసి పెట్టినా కానీ టిఫిన్లో పెట్టకపోతే గిలాసా ఇంటికన్నే పోయినట్టుంది, మర్చిపోయినా. ఉత్త పువ్వ ఎట్లా తింటాం ఇప్పుడు? నా మొగడు ఏమంటాడో ఏమో కదా. ఏమైందే? టిఫిన్లా ఉత్త బువ్వ తీసుకొచ్చినావు, ఒక టిఫిన్ ముంగట పెట్టుకొని కూర్చున్నాము. కూర ఏదే మరి? కూర బుడ్డ గిలాసాలు వేసిందయ్యా, బువ్వ మీద పెట్టుకొస్తా అనుకున్నా. కూర గిలాసా ఇంటికన్నే మర్చిపోయినా, టిఫిన్లా పెట్టలేనట్టున్నా నేను.